లోపాలు ఏ పరిస్థితులు ఉన్నా వాటిని ఏం చేస్తారు? సరి చేసుకుంటారు కదా. అట్లాగే ఈ 4 నీ దగ్గర పెట్టుకోవాలి. నిత్యము నేను దానిలో ఎలా ఉన్నాను, నిత్యము నేను దానిలో ఎలాగా ఉన్నాను అనేది ప్రతిరోజు కూడా నీవు ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకో. దీనము ఇవి అత్యంత ప్రాముఖ్యంగా నీకు ఉండాలి. హల్లెలూయా. ఆది సంఘము కూడా అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎలాగున్నారు? ఎడతెగక ఉన్నారు. హల్లెలూయా. అలాగే సంఘం ఈ 4 విషయాల్లో కూడా పిల్లరా అట్లా ఉండాలి. అర్థమవుతుందండి? నేను నిన్న మరి ఇది ఈ బుక్ ఇప్పుడు నేను ఎందుకు తీసాను కదా, థియాలజీ బుక్ చూసినప్పుడు పిల్లగా ఒక విశ్వాసి దేవునితో సంఘమును నిబంధన చేసినప్పుడు పిల్లరా మరి ఏ విధంగా తను ఉండాలో ఇక్కడ చక్కగా చెప్పబడింది. ఏమండి అవి చదివినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా నాకు ఒక ఆశ్చర్యం అనిపించింది. హల్లెలూయా. మానవులు దేవునితో చేసిన నిబంధన మర్చిపోయేవారుగా ఉంటున్నారు. మానవులు దేవునితో చేసిన నిబంధనను మరిచిపోయేవారుగా ఉంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉదాహరణకి పెళ్లి నాటి ప్రమాణాలు ఉన్నాయి. పెళ్లి నాటి ప్రమాణాలు ఉన్నాయి. పెళ్లి చేసుకున్న వారిలో ఎవరికైనా ఆ ప్రమాణాలు ఏదన్నా ఒకటి గుర్తుందా? పెళ్లి చేసుకుని 50-60 జీవితం కూడా గడిచిపోయింది. అవునా కాదు? ఏమంటే ఆ పెళ్లి నాటి ప్రమాణం ఏదైనా ఒక్కరికైనా గుర్తుందా? అసలు అది తెలుసా? ఏమండి గమనించండి పిల్లగా, ఒక పెళ్లి నాటి ప్రమాణములో ప్రతి ప్రమాణము అంటే ప్రతి వాగ్దానము ఏమండి దాని పట్ల ప్రతి మనిషి ఎలా ఉండాలంటే దానికి కట్టుబడి ఉండాలి. అవునా? దానికి కట్టుబడి ఉండాలి. దానికి కట్టుబడి లేడు అంటే ఆ వ్యక్తి ఏమైపోతాడు? ఏమండి ఆ నిబంధన నుండి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. బయటికి వెళ్ళిపోయిన వ్యక్తిగా ఉంటాడు. తన పరిస్థితిని, తన యొక్క ఆజ్ఞను మర్చిపోయిన వ్యక్తిగా ఉంటాడు. గమనించండి పిల్లరా, అలా అయినప్పుడు ఆ నిబంధన మీరినప్పుడు ఆ కాపురము, ఆ యొక్క జంట పిల్లరా ఎలా అయిపోతారు? వాళ్ళు చెప్పండి. నీ భర్తను గురించి నువ్వు సంతోషిస్తున్నావా అని అన్నాను అనుకోండి, 100 నిష్ఠూరాలు నీ దగ్గర ఉంటుంది. అవునా కదా? నీ భర్తను బట్టి ఎన్ని నిష్ఠూరాలు వస్తాయమ్మా? 100 వస్తాయి. అదే నీ భార్యను బట్టి నువ్వు సంతోషిస్తున్నావా అనుకోండి, ఇలాగ దానికి కూడా సరైన ఆన్సర్ ఏది రాదు. ఒకరిని గురించి ఒకరు సరైన ఆన్సర్ ఏది ఇచ్చే పరిస్థితులు ఈనాడు భార్య భర్తలు ఎంతమంది ఉంటున్నారు? చాలా తక్కువగా కనబడుతూ ఉంటారు. హల్లెలూయా. చాలా తక్కువగా కనబడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని అలా ఉంటున్నారు? ఎందుకనంటే పిల్లగా కొన్ని కారణాలు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను? ఇది 2 విధాలుగా ఉపయోగం ఉంటాయి ఈరోజు ఈ వాక్యంలో. అర్థమవుతుందా? మీరు రాత్రి చదివినటువంటి మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26-27 వచనాలను చూడండి. చదివేరా? 26-27 5వ అధ్యాయం. ఎఫెసీ 5
26, 27 పెళ్ళెప్పుడు చదువుతారు ఈ మాట. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా. ఇగో చూడండి, క్రీస్తు ఏం చేశాడంట? సంఘాన్ని ప్రేమించాడంట. చదవండి. అది కళంకమైన ముడత అటుది ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో మొదటి స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేది. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. చూడండి, చాలా గమనించండి. ఇక్కడ యేసు ప్రభు వారు సంఘం కొరకు ఏం చేశాడట? ఆ సంఘం పరిశుద్ధమైనదిగా ఉండాలని, మడత లేనిదిగా ఉండాలని, కళంకం లేనిదిగా ఉండాలని, ఏమండి అది దేవుని ఎదుట నిలవదగినదిగా ఆ సంఘం ఉండాలని, ఆ సంఘం కొరకు ఏం చేశాడంట? తనకు తానే ఆ సంఘాన్ని పరిశుద్ధపరచుకోవడానికి ఏమండి ఒక బలి అర్పణగా ఇదైపోయాయి. వాక్యముతో దాన్ని ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఆ సంఘం ఎప్పుడు అలాగ ఉండాలని ఆ దేవుడు అలాగ ఆ సంఘం పట్ల తన కార్యాన్ని చేశాడు. అటువలనే ఇక్కడ ఏం చెప్తున్నాడు? పురుషుడు కూడా ఏమండి తన సొంత శరీరం అనే తన భార్యను ప్రేమించాడు. అంటే ప్రతి పురుషుడు తన భార్యను క్రీస్తు ఆ సంఘము కొరకు యేసు ప్రభువారు ఎలాగైతే చేసి, ఎలాగైతే దాన్ని చూస్తూ, ఎలాగైతే దాన్ని సంరక్షిస్తూ, ఎలాగైతే దాన్ని నిలబెడుతున్నాడో ప్రతి పురుషుడు కూడా తన భార్యను పట్ల అలా ఉండాలి. హల్లెలూయా. ప్రతి పురుషుడు కూడా తన భార్య పట్ల అలా ఉండాలి. తన భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి. ఎందుకు? ఏమండి దాన్ని సంరక్షించేవాడుగా ఉండాలి. ఆ భార్యను సంరక్షించాలి, ప్రేమించాలి. ఆ భార్యకు అన్ని విధాల ఏమండి అది యోగ్యమైనదిగా కనబడినట్లు తన్ను తాను దాని కొరకు దారిపోసేవాడుగా, దాన్ని సజీవంగా నిలబెట్టేవాడుగా తన పురుషుడు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు భార్య ఏం చేయాలి? ఇదంతా కూడా తన ఎడలో జరిగించినట్లు ఆ భార్య అన్ని విషయాల్లో తన భర్తకు విధేయురాలి. అవునా కదా? ఇప్పుడు నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్తావు, నీకు మేకప్ అయ్యాలంటే నువ్వు ఆ అబ్బాయికి అప్పగించుకోవాలి, ఆ అమ్మాయికి అబ్బాయికి. అవునా? శుభ్రంగా బెడ్ మీద పడుకొని నీ శరీరాన్ని అప్పగించేస్తే వాళ్ళు ఏం చేస్తారు? శుభ్రంగా నీకు కావాల్సిన ఐబ్రోస్లే కానీ, ఫేషియల్స్లే కానీ, బాడీ మసాజ్లే కానీ అన్నీ చేసి నిన్ను చక్కగా అందంగా సౌందర్యవతిగా తీర్చిదిద్దారు. అదే నువ్వు లోపడకుండా నీ శరీరాన్ని లేకుండా ఉన్నావు అనుకోండి, వాళ్ళు ఏమన్నా నేను చేయగలుగుతారా? చేయలేరు. ఏమండి ఒక బ్యూటీ పార్లర్లో నువ్వు అందంగా తయారడానికి ఆ బ్యూటీషియన్కి నువ్వు ఎట్లా అయితే అప్పగించుకుంటున్నావో పిల్లగా, అట్లాగే నీ పురుషుడికి నువ్వు అన్ని విషయాలు విధేయత చూపాలి. అర్థమైందా? నీ పురుషుడికి అన్ని విషయాలను విధేయత చూపాలి. ఇంట్లో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఏమండి వీటన్నిటిలో కూడా విధేయత చూపేదిగా స్త్రీ ఉండాలి. ఆ విధేయత చూపిన స్త్రీని సంరక్షించుకునేవాడుగా పురుషుడు ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళ మధ్య ఈ విధానమైనటువంటి పరిస్థితి నడిచిందో అప్పుడే వారు ఒకరిని బట్టి ఒకరు ఆ నిబంధనలో దాటిపోకుండా ఒక పరిపూర్ణమైన ప్రేమను చూపించగలుగుతారు. అర్థమైందా? ఆ ప్రేమను బట్టి ఆ స్త్రీ పురుషులిద్దరూ ఆనందించగలుగుతారు. భార్య విధేయురాలు కానప్పుడు, భర్త ఆ భార్యను సంరక్షించలేనప్పుడు వారిద్దరు ఒకరిని బట్టి ఒకరు ఆనందించలేరు. ఒకరి బంధం పట్ల ఒకరు ఏమంటే సంతృప్తికరమైన ఆ మాటలు తెలియచేయలేరు. సదుగుడు గొనుగుడు ఎన్నెన్నో వారి మధ్య వస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది నేను ఎందుకు చెప్తున్నాను? ఒకటి కారణం,
మీ దాంపత్య జీవితాన్ని ఈ రీతిగా ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కట్టుకోవడానికి దీన్నే బేస్ చేసుకొని, రెండవది క్రీస్తుకు కూడా నీవు అలాగా ఒక సంపూర్ణ విధేయతను అప్పగించుకోవాలని సంగతి. అర్థమైందా? ఈ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం. ఇది నీ కుటుంబ జీవితాన్ని, ఇది నీ ఆత్మీయ జీవితాన్ని, అంటే నీ పార్ట్నర్తో నీ జీవితాన్ని కట్టింది, నీ దేవునితో నీ జీవితాన్ని కట్టింది. అందుకే నేను వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం. అది నిన్ను భౌతికంగాను, అది నిన్ను ఆధ్యాత్మికంగాను నిన్ను సరిచేసి నిన్ను సంపూర్ణునిగా నిలబెట్టేది దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము ఎప్పటికప్పుడు క్రీస్తులో ఆ నిబంధనలో నమ్మకత్వంగా ఉండాలి. ఆ యొక్క ప్రభువునికి ఆ సంపూర్ణ విధేయతను ఏమండి కనబరచాలి. విధేయతను కనబరచాలి. ఒక గొర్రె తల వంచినట్లుగా సాధువుతో సాత్వికంతో గొర్రె తల వంచింది. అవునా కదా? అది కాపరికైనా, అది కషాయవాడికైనా. అవును కదా? సామెత కూడా ఉంటుంది, గొర్రె కషాయుడిదని. దానికి కషాయుడు అయిందని కదా, ఎవరి ముందైనా ఆ గొర్రె ఎలా ఉంటుంది? శాస్త్రీయంతో విధేయతతోనే ఉండింది. అవునా కదా? దాని స్వభావం అది. అలాగే మనం కూడా క్రీస్తుకి ఆ సంపూర్ణమైన సాత్వికంతో తలవంచుకున్న ఆ విధేయతతో ప్రభుకి మనము సమర్పించుకోవాలి. ఎందుకు ఆ రెండు పోలికలు పోల్చాను? కాపరికి కషాయికని. నీ జీవితంలో కొన్ని కషాయి లాంటి శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టాలు బాధలు పరిస్థితులు వస్తూ ఉంటాయి. వాటిలో కూడా నీవు ఆ విధేయత చూపించాలి. అర్థమైందా? నీ జీవితాన్ని ప్రభు ఒక్కోసారి మేలుకరంగా సంరక్షణగా నడిపిస్తూ ఉంటాడు. ఆ సంరక్షణకరమైన ఆ నడిపింపుకు విధేయత చూపాలి. ఆయన కాపరి కాబట్టి ఆ కాపరికి ఆ విధేయత, ఆ శ్రమల యందే కానీ, ఆ మేలుకరమైన మార్గంలో నడిపిండకే కానీ నీవు విధేయత చూపినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఇదిగో సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధేయతను నువ్వు కనపరిచి నువ్వు చేసిన ఆ నిబంధనలో నిన్ను నువ్వు నమ్మకముగా కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు మరి దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఏంటండి, మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు మీరు దీన్ని జ్ఞాపకం చేసుకొని ఆ కాపరికి ఆ విధేయతతో, ఆ తలవంచినటువంటి ఆ సాత్వికమైన స్థితితో, మెత్తని స్థితితో, ఏమండి అన్ని పరిస్థితుల్లో ప్రభువుని విధేయత చూపి నువ్వు ప్రభువుతో నడిస్తే, ఒక స్త్రీ తన పురుషుడికి విధేయత చూపించినట్లు ఒక సంఘము క్రీస్తుకి విధేయత చూపించాలి. హల్లెలూయా. అలా చూపించగలిగినప్పుడు మాత్రమే పిల్లారా ఆ సంఘము మడత లేనిదై, కళంకము లేనిదై, పరిశుద్ధమైనదై సంపూర్ణంగా దేవునిలో తయారు కాగలదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తు చేసిన నిబంధనలు ఏమైనా ఉన్నాయా? నేను ఈ పుస్తకం చదువుతున్నప్పుడు 9 మాటలు ఎక్కడ ఇచ్చారు. అవన్నీ గుర్తులేక నేను ఇప్పుడు పుస్తకం తీసాను. గమనించండి, క్రీస్తుకి సంఘానికి నిబంధనల మధ్య 9 ఉన్నాయండి. ఏ మీకు చెప్తారో గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఏమండి గుర్తుపెట్టుకుంటారా? ఎఫెసీ 4:1-3 దాకా చూడండి. కాబట్టి మీరు సమాధానము కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై శ్రమతో ఒకరినొకరు సహిస్తూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాసనంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మలను బ్రతిమాలుచున్నాను. హల్లెలూయా. ఏమండి, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకరు ప్రార్థించుకోవాలి.
హల్లెలూయా. సంఘము మొట్టమొదట ఏమండి చేయవలసిన పని ఏంటంటే ప్రతి ఒక్కరూ సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను, సమాధానం లేకపోతే ఐక్యత ఉందా? ఉండదు. సమాధానం ఉన్నప్పుడే ఐక్యత ఉండదు. కాబట్టి ఐక్యతగా ఉన్నప్పుడే సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు. అవునా కదా? సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు. కయ్యోను హేబేలు ఉన్నారు. కయ్యోను హేబేలు వాళ్ళిద్దరు ఏం చేశారు? వినాలి. కయ్యోను హేబేలు ఇద్దరు ఏం చేశారు? ఏమండి? కొట్టుకున్నారు. అర్థమైందా? హేబేలు మంచివాడైనందుకు కయ్యోనుకు చెరుపు వచ్చింది. ఆ కయ్యోను పుట్రవాడే తమ్ముడి మీద పడ్డాడు. పడ్డప్పుడు ఆ పెరుగులాట్లో కయ్యోను తమ్ముడిని చంపాడు. కయ్యోనును బట్టి వాళ్ళిద్దరి మధ్య ఐక్యత, సమాధానం లేకుండా పోయింది. వాళ్ళిద్దరిలో ఒకరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది, ఇంకొకడేమో శాపగ్రస్తుడు అవ్వాల్సి వచ్చింది. కయ్యోను తన తమ్ముడిని చంపినందుకు భూమి మీద దేశ దిమ్మరిగా, చావులేని వాడుగా ఘోరమైన శాపానికి లేకపోయాడు. మీకు తెలుసా? తోడుకోళ్ళారా కొట్టుకుంటున్నారా? అత్తకోళ్ళారా కొట్టుకుంటున్నారా? అర్థమైందా? భార్య భర్తలారా కొట్టుకుంటున్నారా? సంఘంలో తోటి విశ్వాసులారా కొట్టుకుంటున్నారా? ఐక్యత, సమాధానం లేకుండా బ్రతుకుతున్నారా? జాగ్రత్త. అక్కడ ఆశీర్వాదం ఉండదు, అక్కడ శాపం ఉంది, అక్కడ సాతాను ఉంటాయి, అక్కడ మరణం కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు గృహాల్లో ఏమండి మరణానికి సావడానికి కూడా సిద్ధమైపోతూ ఉంటారు. ఎందుకని? ఒకరి టార్చర్ ఒకరు పడలేక. అర్థమైందా? సమాధానాన్ని కాపాడుకోకపోతే, ఐక్యతను కాపాడుకోకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, ఘోరమైన శాపం అండి అది. ఘోరమైన శాపం. అందుకనే సంఘానికి ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటంటే, ఒక విశ్వాసిగా నీవు కుటుంబంలోనైనా సంఘంలోనైనా తోటి సహోదరులతో నువ్వెప్పుడు కూడాను ఐక్యత కలిగి ఉన్నట్లు ఆ సమాధాన ప్రేమను నువ్వు కాపాడు. హల్లెలూయా. నువ్వు సమాధాన ప్రేమను కాపాడుకోలేదు అనుకో, నేను దాంతో పలకను, దాని వైపు చూడను, దానికి నాకు కట్టి అని అన్నవే అనుకో, జాగ్రత్త. అక్కడ శాపం వస్తుంది, అక్కడ మరణం వస్తుంది, అక్కడ అపవాదికి చోటు వస్తుంది. ఐక్యత కలిగి ఉన్న చోట మీరు చదవడం కావాలంటే అచ్చట శాశ్వత జీవమును, ఏమండి ఆశీర్వాదం ఉండాలని దేవుడు అక్కడ ఆజ్ఞాపించాడంట. అర్థమైందా? అహరోను ఏమండి తల మీద నుండి అంగీల అంచు వరకు దిగజాడిన పరిమళ తైలం అనేది ఉండిద్దండి. అది శ్రేష్టమైన అభిషేకము, శ్రేష్టమైన ఆశీర్వాదము, సమాధానము. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఉండి ఎక్కడ సహోదర ఐక్యత ఉన్న చోట, సహోదర ప్రేమ, సమాధానము ఉన్న చోట. ఏమండి ఇక్కడ వాక్యం మనకేం చెప్తుందంటే, సంఘానికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటయ్యా అంటే, ఒకరి పట్ల ఒకరు ఎలాగుండాలి? మీరందరూ ఒకరి పట్ల ఎలాగుండాలి? అమ్మా, మరి సంఘంలోకి వచ్చినాక, యేసు రక్తంలో కడగబడినాక, దేవుని పిలవబడినాక, మనలో కులం ఉండకూడదు, రంగు ఉండకూడదు, డబ్బు ఉండకూడదు. అంటే డబ్బు ఉండకూడదు, రంగు ఉండకూడదు అంటే ఆ భేదం ఉండకూడదండి. నేను ఎర్రగా ఉన్నాను, నల్లగా ఉండే అంటే భేదం ఉండదు. నాకు డబ్బు ఉందా, డబ్బు లేదు, నా కులం ఇది, ఆ కులం ఎన్ని ఉండకూడదు. ఇవన్నీ సావాలి యేసునామములో. నీ కులం సావాలి, నీ హోదా సావాలి, నీ స్థితి సావాలి, అన్ని పోవాలి. అన్ని పోయినప్పుడే కదా ఐక్యత ఉండేది. అవునే కదా? యేసు ప్రభు వారు సమాధి మధ్య దెయ్యాలు పట్టి, ఏమండి బట్టలు లేకుండా శరీరాన్ని గాయపరుచుకుంటూ, ఏమండి ఒకడు ఎంతో బాధపడుతున్నాడు. యేసు ప్రభు వారు వాడితో మనకెందుకు లేడేది అని అన్నాడా? వాడికి అసలు బొట్లు లేవు, వాడి గాయాలంటే, వాడు వాతగా ఉన్నాడు, వాడితో మనకెందుకు అన్నాడే? అన్నాడండి.
ప్రియా దేవుని బిడ్డ, వాడి దగ్గరికి వెళ్ళే, వాడిని స్వస్థపరిచే, వాడిని బాగు చేసే, వాడికి మంచి వస్త్రాలు ఇచ్చాడు, తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుని ప్రేమ అలా ఉంటుంది. తక్కువ వాడిని చూసో, లేనివాడిని చూసో చేదరించుకునేది, దూరం పెట్టేది, భేదాలు చూపేది క్రైస్తవము కాదు. అర్థమైందా మీకు? నిజమైన క్రైస్తవం ఏంటో తెలుసా అమ్మా? ఒకవేళ నీకు సరైన వస్త్రాలు లేని వాడు కనబడ్డాడనుకో, నువ్వేం చేయాలి? వాడిని ప్రేమించి వాడికి నీ వస్త్రాన్ని, వాడిని ప్రేమించి వాడికి నీ వస్త్రాన్ని ఇవ్వాలి. నీ వస్త్రాన్ని ఇచ్చి ఏమండి నీతో పాటు కూర్చోబెట్టుకోవాలి. అది నిజమైన సహోదర ప్రేమ. రే నువ్వు దూరం ఉండు అని ఎందుకు చెప్తున్నాను ఏంటంటే, నీవు సమాధానము ఐక్యత కలిగి ఉండాలంటే ఇవన్నీ నీలో ఉండాలి. నీ మనసులో ఉన్న ఈ భేదాలన్నీ పోవాలి. అది హోదాను బట్టా, రంగును బట్టా, కులాన్ని బట్టా, మరి దేని బట్టైనా సరే ఏమండి ఇదిగో నీలో ఇది లేకుండా పోవాలి. నీవు ప్రతి విషయంలో సమాధానము ఐక్యతను కాపాడుకునేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఏమంటే ఆ సహోదర ప్రేమను నువ్వు మెయింటైన్ చేయాలి. అప్పుడు అక్కడ దేవుని ఆత్మ పనిచేస్తాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ద్వారా దేవుడు పనిచేస్తాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుని ఆత్మ పనిచేసి పిల్లరా ఆ వ్యక్తి ద్వారా ఆ సంఘము యోగ్యముగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ దేవుని పిల్లలైతే ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి ఈ నిబంధనలు నువ్వు నిలబడాలి. హల్లెలూయా. ఇదంతా సంఘ నిబంధన. అర్థమైందా? అంటే దేవునితో నువ్వు చేయాల్సిన ప్రమాణం, దేవునితో ఆ ప్రమాణంలో నువ్వు బ్రతకవలసిన క్రైస్తవ జీవిత విధానము. హల్లెలూయా. క్రైస్తవ జీవిత విధానం. ఎవడు ఈ విధానంలో బ్రతుకుతాడో వాడే క్రీస్తును పోలిన వాడు. అర్థమైందా? క్రీస్తును పోలినవాడు, క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తును అనుసరించేవాడు, వాడే సంఘంగా గుర్తించబడతాడు. వాడే మడత లేని, కళంకం లేని వాడుగా దేవుని దగ్గర నిలబడతాడు. ఇది నీకు లేకపోతే నువ్వు కళంకం లేకుండా దేవుని ఎదుట ఎలా నిలబడతావు? మడత లేకుండా నువ్వు ఎలా నిలబడతావు? అర్థమైందా? దేవుని ఎదుట నువ్వు నిలబడాలి అంటే మడత లేకుండా, కళంకం లేకుండా దేవుడిని అలా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. అర్థమైందా? ఆ మడత కళంకం లేకుండా ఉండాలంటే నీ దగ్గర సమాధాన బద్ధము చేత ఆత్మ కలిగించే ఐక్యతతో సహోదర ప్రేమను కాపాడుకోవాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. రెండో దానికి వెళ్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరమైన ప్రతిసారి ఒకరినొకరు సహించుకుంటూ, సహోదర ప్రేమతో క్షమించుకుంటూ, ఆదరిస్తూ, సంఘక్షేమాభివృద్ధి నిమిత్తము సహోదర ప్రేమతో ఒకరి యందు ఒకరు ఓపికతో ఉంటాము. హల్లెలూయా. అది ఈ వచనాల్లోనే ఉన్నది. మొదట సమాధాన ఐక్యత ఉంటే, తర్వాత ఏముంది? ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏముండాలంటే ఇక్కడ ఒకరినొకరు ఏం చేసుకోవాలి? సహించుకోవాలి. సహించుకోవడం అంటే ఏంటి? సహించుకోవడం అంటే ఏంటో తెలుసా? ఏమండి, ఇప్పుడు గబక్కనే ఒక నోడు తోలోడు వాడేంటంటే చుచుక్కుని ఒక మాట పెట్టాడు. సరదాగో తెలుసో తెలియక ఒక మాట అనేస్తాడు. అది నీకు బాధ కలిగేది. అప్పుడు నువ్వేం చేయాలి? అదే సహించుకోవటం. హల్లెలూయా. అబ్బో ఈ సహనం కానీ ఆడవాళ్ళకి వచ్చింది అనుకో, ఈ సహనమే కానీ ఆడవాళ్ళకి వస్తే అసలు ఈ జైల్లోని మూతపడం, పోలీస్ స్టేషన్తో కూడా పడడం. హల్లెలూయా. అర్థమైందా? పోలీస్ స్టేషన్లతో, జైలుతో అసలు పనే ఉండదు. ప్రభుత్వం వాళ్ళు ఆ డబ్బులు వేరే పథకానికి కూడా మనకి ఇవ్వచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఖర్చులు మరి కొన్ని కోట్లు అవుతున్నాయిగా.
ప్రతి ఒక్కడికి కానీ ఈ సహనం అనేది ఉంటే, సహించుకోగలిగితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి? సహించుకోవటం, క్షమించుకోవటం క్రైస్తవుని యొక్క ప్రధాన లక్షణము. హల్లెలూయా. సహించుకోవటం, క్షమించుకోవటం క్రైస్తవుని యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సహనం అనేది కాస్త వంట పట్టించుకోండి. అర్థమైందా? సహించుకోవటం. ఏమండి, మీ భర్తలు మీరు సహించుకుంటున్నారు కదా, మీ పిల్లలను మీరు సహించుకుంటున్నారు, లేదంటే అక్కడ బ్రతకలేదు మీరు. అవునా కదా? కోపం వచ్చి గేల వేసిన తర్వాత ఏం చేస్తారు? సహించుకుంటారు. అందుకని ఆ భర్తతో ఎన్నాళ్ళు కాపురం చేశారు, ఆ పిల్లల్ని ఎప్పుడు దాకా పెంచి పెద్ద చేశారు, లేకపోతే ఎప్పుడు వదిలిపెట్టుకోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మా, సంఘములో కూడా, సహోదర ప్రేమలో కూడా ఆ సహనము, ఆ క్షమాపణను కనబరచాలి. హల్లెలూయా. తోటి వారి పట్ల దాన్ని నువ్వు సహించుకునే వ్యక్తిగా నీవు కనబడాలి, లేకపోతే ఇబ్బంది. హల్లెలూయా. ఇక మూడవది కొలస్సీ 4:2. సమయం అయిపోతుంది కదా, ఉన్నదో చెప్పుకోవాలి. కొలస్సీ 4:2. విధముగా వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. హల్లెలూయా. అక్కడ ఏమని చెప్తున్నాడు? ప్రార్థన యందు ఎలా ఉండమంటాడు? నిలకడ. హల్లెలూయా. హెబ్రీ 10:25 కూడా చూడండి. 10:25. కొందరు మానుకొంచున్నట్టుగా సమాజంలో కూడుట మానుక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు కృపల్పోవాలని ఆలోచించును. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు. మూడవ పాయింట్ ఏమిటి అంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండేవారుగా ఉండాలి. ప్రార్థన ఎలా ఉండాలండి? నిలకడ. ప్రార్థనలో నిలకడ. రెండవది, సమాజంగా కూడుకోవడంలో కూడా తప్పిపోకూడదు. అర్థమైందా? సమాజంగా, సంఘముగా కూడుకోవాలి. ఇవి నేను మీకు ఇప్పుడు కొత్తగా చెప్పే ఏం కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఇవి చెప్తూనే ఉన్నాను, మరలా గుర్తు చేస్తాను. హల్లెలూయా. అర్థమవుతుందా? సంఘముగా కూడుకొనుట, ప్రార్థనలో నిలకడ, ఇది కూడా దేవునితో నువ్వు చేసే నిబంధన. ఈ నిబంధనలో కూడా నువ్వు తప్పిపోకూడదు. ఇప్పుడు మనం చెప్పుకునే అన్నీ ఏంటి? ఒక విశ్వాసి లేదా ఒక సంఘము దేవునితో చేసిన నిబంధనలు. ఆ నిబంధనలో ఎలా ఉండాలనే దాని గురించే చెప్తున్నాను మీకు. అవునా? గుర్తున్నాయా? మళ్ళా తర్వాత ఏదో చెప్పాడు, ఏదో ఎన్నో ఉన్నట్టు కొట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాను, మీకు బాగా గుర్తుంటాయి. పెళ్లి నాటి ప్రమాణాలు అనుకుంటుంటారు. చెప్పాను కదా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నిలకడ, ప్రార్థనలో నిలకడ, సంఘముగా కూడుకుంటాం. ఈ 2 ప్రాముఖ్యమైనవి. ఈ 2 అత్యంత ప్రాముఖ్యమైనవి. ఇవి మీరు చేయాలి తప్పకుండా. ప్రార్థనలో నిలకడ లేకపోతే చాలా ప్రమాదం. సంఘంగా కూడుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, ఏదో ఆదివారం 1 గంట, అరగంట పాస్టర్ గారికి కనపడతామని మాత్రం అనుకోవచ్చు. లేకపోతే దేవుని దగ్గర అటెండెన్స్ చేసుకుని వెళ్తాడని మాత్రం అనుకోమాట. ఆ ప్రస్తుతాన్ని నాకు ఈ సాల్వ్ అని మాత్రం సరిపెట్టుకోమాట. హల్లెలూయా. ప్రస్తుతానికి నాకు ఇది చాలే అన్నట్టుగా సరిపెట్టుకోండి దయచేసి. అలా సరిపెట్టుకునే వ్యక్తివైతే ఒక మాట నేను అడుగుతాను. నేను నిన్ను బాధ పెట్టేవాడిని కాదు, కానీ కేవలం నిన్ను హెచ్చరించేవాడిని నీ మేలు కొరకు. అర్థమవుతుందా?
అలా సరిపెట్టుకునే వ్యక్తి నీవైతే అమ్మా, ప్రభు రాబోతున్నాడు, ప్రభు నువ్వు కలుసుకోబోతున్నావు. మరి ప్రభు దగ్గర నువ్వు ఎలా ఉంటావు? ఇప్పుడున్న స్థితిలో ఉంటే ప్రభు దగ్గర యోగ్యంగా ఉంటావా? మడత లేకుండా, కళంకం లేకుండా నువ్వు ఉంటావా? చెప్పాలి మీరు. ఇప్పుడున్న స్థితిలోనే ప్రభు దగ్గరికి నువ్వు వెళితే, ప్రభు వస్తే, ప్రభుని ఎదుర్కొంటే, నా ప్రభు దగ్గర నేను ఏ మడత లేకుండా, కళంకం లేకుండా ఉన్నాను అని చెప్పగలిగే స్థితి నీకుంటే సంతోషం. నువ్వు దానిలో సరిపెట్టుకో. నేనేమన్నా ఒకవేళ ఆ స్థితి నీవు లేకుండానే సరిపెట్టుకునే స్థితిలో ఉంటే అది ప్రమాదం. అర్థమైందా? అది చాలా ప్రమాదం. నీ ఆత్మలో నీవే మోసపరుచుకుంటున్నావు. అర్థమైందా? ఒక భ్రమపరిచే స్థితిలో బ్రతుకుతున్నావేమో. ఒక భ్రమలో నేను బాగానే ఉన్నానని ఒక భ్రమ నిన్ను కొనసాగిస్తుందేమో. అలా జాగ్రత్త. ఇంకెన్నాళ్ళు ఈ సరిపెట్టుకునే ఎన్నాళ్ళు చేస్తా? ఇంకెన్నాళ్ళు ఎలాగే బ్రతుకుతాం? దయచేసి ఆ భ్రమలో నుండి బయటకు రండి. భ్రమ నుండి బయటకు ఎందుకంటామా? నీ మేలు కొరకు నేను చెప్తున్నాను. నువ్వేం బాధపడద్దు, తప్పదు. ఇవి అంత్య దినాలు, సమయం లేదు. ప్రభు రాకడ సమీపంలో పరిస్థితులు మన చుట్టూ మంచిగా లేవు. రాత్రి కూడా చెప్పేది. అర్థమైందా? ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. మన పక్కనే విజయవాడ పడుకున్నవారు పడుకున్నట్టుగానే, వాళ్ళు పడుకున్నట్టుగా ఉన్నారు. ఇల్లంతా నీళ్ళు. అదే అసలు ఒక స్టీరల్లో మునిగిపోయిందంటే మాట్లాడతాను. జాగ్రత్త సుమా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదమ్మా. సరిపెట్టుకునే భ్రమలో నీవు నేను బ్రతికితే ప్రభు ఎదుట ఎలా నిలబడతాం? ప్రభు ఎదుట మడత లేకుండా, కళంకం లేకుండా మనం కనబడాలి కదా. మరి ఆ స్థితిలో నువ్వు సరిపెట్టుకుంటే ఎంత ప్రమాదం గుర్తుపెట్టు. దయచేసి నా ప్రియ దేవుని బిడ్డ, నిలకడ ప్రార్థనలో, నిలకడ సమాజంలో, కూడుకుంట్లో నిలకడగా మీరు ఉండండి. దేవుని సేవించండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఏమండి ప్రభు దగ్గర యోగ్యులుగా కనపడతారు. హల్లెలూయా. నాలుగవదిగా, ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఎఫెసీ 6:4, 1 పేతురు 3:1. ఏది కలుగుతున్నారు? నేను 6:4, తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. పేతురు 1 పేతురు 3:1 కూడా చూడండి. స్త్రీలారా చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 మాటలు. ఈ రెండిట్లో కూడా ఏంటి? ప్రతి క్రైస్తవులైన తల్లిదండ్రులు, బిడ్డలు ఏం చేయాలి? తన ఇంటి వారిని, తమ పిల్లలను, తమ పురుషులను లేక తమ స్త్రీలను ఏం చేయాలండి? ఏం చేయాలి? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఆ రక్షణలోకి నడిపించే వారుగా ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా? దేవుడికి ఇచ్చిన పిల్లలు, దేవుడికి ఇచ్చిన పిల్లలు ఏమండి? ఈ పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? అమ్మ గుర్తుపెట్టుకో. ప్రభు యొక్క బోధలో, శిక్షణలో, రక్షణలో తిరిగే పిల్లలుగా ఉండాలి. హల్లెలూయా. నీ పిల్లలకు కంప్యూటర్ నేర్పుతున్నావా? నీ పిల్లలకు ఫోన్లు నేర్పుతున్నావా? నీ పిల్లలకు మంచి మంచి చదువులు నేర్పుతున్నావా? నీ పిల్లలకు మంచిగా టీవీ బ్యాలెన్స్లు వేసి సినిమాలన్నీ బాగా చూపిస్తున్నావా? నీ పిల్లలకు బ్రేక్ డ్యాన్సులు నేర్పిస్తున్నావా? అన్నీ ఇస్తున్నావు.
ఎత్తనా లేదా? ఎవరికి ఫోన్లు ఇస్తున్నారు, కంప్యూటర్లు ఇస్తున్నారు, మంచి మంచి చదువులు ఇస్తున్నారు, మంచి మంచి టీవీల్లో, సినిమాల్లో, ప్రోగ్రాంలో అన్నీ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. కానీ పిల్లలకి దేవుని యొక్క క్రమశిక్షణ ఉంటుందా? ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను మీరు బోధ చేసుకుంటారా? ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని అంతేకాదండి. మనము పేతురు పత్రిక మీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా వాక్యము లేకుండానే వారిని క్రీస్తు యొద్దకు రాబట్టేలాగా మీరు నడుచుకోవాలి. అర్థమైందా? మీ పవిత్రమైన ప్రవర్తనతో వాక్యము లేకుండానే నీ ఇంటి వారిని క్రీస్తు యొద్దకు నడిపించేలాగా నీవు ఉండాలి. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నీవు చేయవలసినటువంటి పని. ఇది దేవుని నిబంధన. అయ్యా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని యెహోషువ అన్నాడు. నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు సైన్యములకు అధిపతి యెహోవాకు కొండ మీద సూచనలుగా మేము ఉన్నామని యెషయా అన్నాడు. లూదియా దేవుని వాక్యం ఉంది, ఇంటికి వెళ్ళింది, తన ఇంటి వారి అందరితో కూడా రక్షణ బాధ్యతను తీసుకుంది. జైలు అధికారి ఆ రాత్రి పౌలసీలు దేవుని ఆరాధించడం చూశాడు. అర్థమైందా? ఏమండి, వెళ్ళి ఆయన ఇంటి వారి రక్షణ పొందారు. ఇవన్నీ వాక్యాలు ఉన్న నిదర్శనాలే, అవునా కదా? లుదియా వాక్యం వెళ్ళి ఆయన ఇంటి వారి రక్షణ పొందారు. జైలు అధికారి వాక్యం వెళ్ళి ఇంటి వారందరూ రక్షణ పొందారు. ప్రియ దేవుని బిడ్డ, యెహోషువ ఇంటి వారు దేవుని సేవించేవారుగా ఉన్నారు. అర్థమవుతుందా? యెషయా కుటుంబం దేవునికి సూచనలుగా వారు ఉన్నారు. మరి నీ కుటుంబం? నీ కుటుంబం ఏంటి? మరి ఆలోచన. దేవుడి ఇచ్చిన పిల్లలు అందరూ కూడా ఎలా ఉండాలంటే దేవుడిని సేవించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుని వాక్యములో దేవునితో నువ్వు చేసేటువంటి పరిశుద్ధమైన నిబంధన. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఏమండి నీతో పాటు ఇదిగో నీ ఇంటి వారిని తీసుకుని వస్తుంది. ప్రతి దినము దేవునితో ఈ నిబంధనలో చేసే వ్యక్తిగా నీవు కనబడాలి. ఐదవదిగా మనం చూసినప్పుడు రోమా 12:15 రోమీయులకు రాసిన పత్రిక 12:15 వచ్చింది. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుముడి, ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో. అర్థమవుతుంది అంటే దీని అర్థం ఏంటి? నీ తోటి సహోదరులు సంతోషంగా ఉన్నారని కొనుక్కులుకోకూడదు. వాడు బాగుపడకూడదు అనుకో, నువ్వు ఏడవకూడదు. వాడు సంతోషించే స్థితిలో ఉంటే వాడితో పాటు నువ్వు కూడా వాడి సంతోషంలో పాలువాడే ఇల్లు. అర్థమవుతుందా? నీ తోటి వాడు ఏడుస్తున్నందుకు వాడితో పాటు నువ్వు కూడా ఏడు. అంటే ఏంటి? వాడి బాధలో పాలు పుచ్చుకో. వాడు ఏడుతున్నాడని చూసి నవ్వమా. మనుషులకు ఉన్న లక్షణం ఏంటి? వాడు నవ్వితేనే వీళ్ళు ఏడుతారు, వాడు ఏడితేనే వీళ్ళు అవుతారు. మనుషులకు ఉండేటువంటి లక్షణం ఇది. మనం అలా ఉండకూడదు. వాడు ఏడుస్తున్నాడు అనుకో, వాడితో పాటు ఏడమని ఎందుకు అన్నాడు? కూర్చొని ఏడమని కాదు, ఆ బాధ నీ బాధగా తీసుకున్నాడు. వాడు ఓదార్చాడు. సొలొమోను అంటాడు, సంతోషంగా ఉన్న ఇంటికి వెళ్తే కంటే దుఃఖంతో ఉన్న ఇంటికి వెళ్తే శ్రేష్టం. అర్థమైందండి? ఎదుటి వాడి బాధలో పాల్పంపులు కలిగి ఉంటాడు. అది వారికి ఆదరణ, వారు కూడా సంతోషిస్తాడు. ఇప్పుడు విజయవాడ మునిగిపోయింది. ప్రభుత్వం కొంతవరకు చేయగలిగిన అంత చేయలేకపోయింది. ఎప్పుడైతే ప్రజలందరూ కూడా
ఏమండి అందరూ వెళ్ళి ప్రియమైన దేవుని వెళ్ళారా, అందరూ సహకరించారు. అప్పుడు ఆ ప్రజలందరికీ కావలసిన వాటర్ కానీ అవన్నీ కూడా సఫిషియెంట్గా వారికి దొరికింది. చాలా మంది ప్రజలు సురక్షితంగా బయటికి పడడానికి అవకాశం ఉంది. ఏమండి నేను ఆ వరదలో ఒక వ్యక్తి అదేంటి ఆ జేసీబీ లాంటిది ఒకటి వేసుకుని వెళ్ళి ఒక కారులో 9 మంది ప్రయాణిస్తున్న కారు వాగులో పడిపోయింది. ఆ కారు మీదకి ఎక్కి వాళ్ళందరూ కూడా నిలబడి మధ్యలో ఉన్నారు, కాలం మధ్యలో 9 మంది. ఒక ఆయన ఏమనుకున్నాడు తెలుసా, నేను పోతే ఒక్కడి పోతా, వస్తే 9 మందితో వస్తానన్నా. పోతే ఒక్కడే పోతా, వస్తే 9 మందితో వస్తానని ఇక మట్టి ఎత్తేది ఒకటి కదా ప్రొక్లేలాంటి, అది తీసుకొని వెళ్ళి పిల్లగా ఈ తొట్టి ఎదురు పెద్ద తొట్టు ఉన్నది, ఆ కారు దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేది. అప్పుడు దానిలో ఉన్న భక్తులు అందరూ కూడా ఈ దీనిలో కొద్ది కూర్చున్నాక ఎంతో కష్టమైన ఆ బండిని ఆ ప్రవాహాన్ని పట్టి పెట్టి దేవుని కృప, మంచి చేసేవాడికి దేవుని సహాయం దొరికినట్లుగా ఆయనకి ఆ సహాయం దొరికింది. ఆ 9 మంది మొత్తం తీసుకొని బయటికి వచ్చారు. హల్లెలూయా. ఏడ్చేవాడితో ఏడవడం అంటే అదే, అర్థమైందా? కష్టంలో బాధలో ఉన్నవాడిని నువ్వు ఆదరించాలి. అర్థమైందంటే వాడిని చూసి నవ్వుకోవాలి. ఎవడైనా నవ్వుతూ ఉంటే నువ్వు ఏడుతూ కూర్చోకూడదు. వాడి సంతోషాన్ని నీ సంతోషంగా భావించు. అర్థమవుతుందా? ఎవరైతే ఎలాగుంటారో అప్పుడు మనుషుల మధ్య తారతమ్యాలు ఎందుకు ఉంటాయండి? మనుషుల మధ్య భేదాలు ఎందుకు వస్తాయండి? హల్లెలూయా. మనుషుల మధ్య భేదాలు ఎందుకు వస్తాయి? తారతమ్యాలు ఎందుకు వస్తాయి? ఏమండి ఈ యొక్క మనస్సు కలిగి ఉన్నవాడు దేవుని వాక్యం మనకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ వాక్యాన్ని ఎవరైతే ఫాలో అవుతారో భూమి మీద మనుషులందరూ, ఇప్పుడు చూడండి యుద్ధాలు వచ్చి మత గొడవలు ఎక్కువైపోయాయి దేశంలో, ప్రపంచంలో మత రాగడి పెరిగిపోయింది. యుద్ధాలు వచ్చి ఒకరినొకరు ఏం చేస్తున్నారు? అంతమందులో సిరియా నాశనం అయిపోయింది, ఇరాక్ నాశనం అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ నాశనం అయిపోయింది. ఇప్పుడు 2 దేశాలు పాలస్తీనా నాశనం అయిపోతుంది, ఉక్రెయిన్ నాశనం అయిపోతుంది. ఈ యుద్ధాల వల్ల దేశాలే. ఎందుకని? మనుషుల్లో ఇది లేదు, ఈ వాక్యం అనేది లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్న మొదటి కాడి నుంచి ఆ మనుషుల మధ్య అయి ఉంటే ఆ యుద్ధాలు వచ్చాయా? ఆ జెనోసైడ్ అంటే ఒక జాతి అంతరించిపోయేలాగా, ఒక దేశం శిథిలమైపోయేలాగా యుద్ధాలు జరుగుతున్నాయి. గమనించండి ప్రియమైన దేవుడు వెళ్ళాలి. దేవుడు అలా ఉండకూడదు. మనుషులందరూ కూడా క్షేమాభివృద్ధి కలిగి చక్కగా ఉండడానికే ఈ వాక్యం వచ్చింది. ఈ వాక్యాన్ని మరి అందరూ చేతపట్టుకుంటే బాగుంటుంది. అందరూ చేతపట్టుకోకుండా మనుషులందరూ ఏమండి వారికి నచ్చినట్లు స్వార్థంతో బ్రతికేస్తున్నారు. పిల్లల అక్కడే వినాశనం అనేది అవుతుంది. దయచేసి దేవుని పిల్లలుగా మీరు కూడా ఏమండి ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఏడ్చేవాడు ఎవరైనా కనబడితే వారితో పాటు మీరు కూడా వెళ్ళి వాడిని ఆదరించండి, వాడిని ధైర్యపరచండి, వాడిని మాట్లాడచ్చు. వాడి కోసం వాడు ఏడుస్తుంటే నువ్వు కూడా కన్నీటితో ప్రార్థన చేయి. ఒక పొద్దున్న నేను ఒక పోస్ట్ చూశాను ఫోన్లో, బాక్సింగ్ గారి గురించి నేను చదివాను. హల్లెలూయా. ఒకరోజంట బాక్సింగ్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. హల్లెలూయా. అమ్మ జాగ్రత్త. బాక్సింగ్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయనకు ఒక బాధ కలిగింది. ఏంటి బాధ అంటే పిల్లగా జాగ్రత్త చేశారు. ఇంట్లో భార్య కుమార్తె ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంట్లో భార్య కుమార్తె ఇల్లు వదిలిపెట్టి ఎందుకు తింటారు మీరు? గుర్తుపెట్టి
భార్య కుమార్తె ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు నేను గమనించాను, ఆయన చాలా ఏడుస్తూ నా భార్య నా కుమార్తె నన్ను వదిలిపెట్టి ఇంట్లో నుంచి పారిపోయారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని. అప్పుడు భక్సింగ్ గారు ఏమండి ఆయన వచ్చాడు కాబట్టి 2 మాటలు ప్రార్థన చేసి ఆయన పంపించాడు. ఆయన వెళ్ళిపోయినాక దేవుని ఆత్మ ఆయన హృదయంలో ఒక గర్భింపు తీసుకొస్తాడు. వాడు అంత బాధలు నువ్వు వస్తే, అంత బాధలు నీ దగ్గరికి వస్తే నువ్వు ఏ భారం లేకుండా ప్రార్థన చేసుకుంటూ చేసేది. నీకేది భారం? అదే నీ అక్క వెళ్ళిపోతే నువ్వు ఉంటావా? నీ అక్క వెళ్ళిపోతే ఉంటావా? వారి కొరకు నువ్వు ఇంతేనా చేసేది అన్న ఒక గర్భి పైనలోకి వచ్చినప్పుడు అక్కడ రాయబడి మాట ఏంటంటే 2 గంటలు ప్రార్థన చేశాడట ఆయన. తర్వాత ఎన్ని గంటలు? 2 గంటలు. ఏమో ప్రార్థన చేశాడు తెలుసా? వారి కోసం కాదు, ముందు తన హృదయ కఠిన కోసం చేసి. అయ్యా, ఎవరన్నా నీ దగ్గరికి వచ్చినప్పుడు వారి ఎంత కనికర పడ్డాను. నా దగ్గరికి ఈ వ్యక్తి వస్తే నేను ఏదో కనికర పడలేదేంటి? నా హృదయంలో కనికరం పుట్టలేదే? అనమాట. నా ఏదో కనికరం పుట్టలేదే? నాలో కఠిన మనసు ఉంది, వాడికి అంతే జరగాలన్నట్టుగా, వాడికి అట్టాగే అవ్వాలన్నట్టుగా. మనం కూడా అంతే అంటాం కదా, ఎవడో నేడుతున్నాడు అనుకున్నాం, వేసింది అడగబోయింది వాడికి అట్టాగే ఉంటుంది అంటారు. ఏ మాత్రం కనికరం పడడం, మెత్తని హృదయం ఉండదు, భారం ఉండదు ఎవరికి. 2 గంటలు ప్రభువా నాకు వారు ఎందుకు కనికరం కలిగేలా ఆ మెత్తని స్వభావం నాలో, నాకు ఆ మెత్తని స్వభావం నాలో ఈ మనసు కలిగేది. భక్సింగ్ గారు నాకు అనిపించింది, ఓహో వీళ్ళందుకే కావాలి మోకాళ్ళు గుంట పడేలాగా ప్రార్థనా పనులు అంటే ఇదే. మనం ఏం చేస్తాం, ఏదో ఒక మొక్కని ఆపేసేస్తాం, కానీ వాళ్ళు అన్ని గంటలు ప్రార్థన ఎందుకు చేశారు? ఏమండి, ఆ కార్యము జరిగేలాగా చేసాడంట ఆయన. 2 గంటల పైన పట్టింది. దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాయి, కనికరం కలిగిన మెత్తని మనసు నాకు, కనికరం కలిగిన మెత్తని మనసు నాకు ఇవి. అది వచ్చిందాక ప్రార్థన చేసేటండి. నాకు అనిపించింది, ఆహా భక్తులకి మనకి ఇదేరా తేడా. మనం ఏం చేస్తాము? వాక్యం వింటాం, ప్రార్థన కూడా చేస్తాం, చేసి వదిలేసేస్తాం. కానీ అది వచ్చేదాకా అడుగుతామా? అది కలిగేదాకా అడుగుతామా? సొంతదాలతో ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ తెల్లారి అయ్యగారి మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారన్నారు. ఎవరు వచ్చారు చెప్పండి? ఎవరు వచ్చారు? ఒక స్త్రీ ఒక పాప వచ్చారు. ఒక స్త్రీ ఒక పాప వాళ్ళు ఎవరో కలిసిందాక ఏదండి, వాళ్ళు వచ్చి కన్నీళ్ళతో ఉన్నారంట. అయ్యా మమ్మల్ని క్షమించండి, మా కోసం ప్రార్థన చేయండి. మేము ఎందుకో మరి అపవాది శోధనలో పడి, అపవాది యొక్క శోధనలో పడి నా కుటుంబాన్ని పెట్టి వెళ్ళిపోయాను. అపవాది యొక్క శోధనలో పడి నా కుటుంబాన్ని పెట్టి వెళ్ళిపోయాను. నేను తప్పు చేసేదయ్యా, నన్ను క్షమించండి అని చెప్పేసి సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన నేర్చుకుని ఇంటికి వెళ్ళిందంట. హల్లెలూయా. సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన ఎందుకు రావాలి ఆమె? ఎందుకంటే వారి కోసం సేవకుడు ఇక్కడ ఉన్నట్ట. అర్థమైందా? దేవుని కార్యం అక్కడ జరిగింది. చూడండి, మీ కన్నీకు అవసరం అంటే ఏడ్చేవాడి కొరకు ఎందుకు ఏడమన్నాడంటే ఇదే. వాడి బాధ నీ బాధగా నేను వేడిస్తే నీ ద్వారా అపవాది బంధకాలు చెరగొట్టబడిన జీవితాలు బాగుపడతాయి. వారు ఏడుకుపోయింది. అప్పుడు ఆ సహోదరుడు తన భార్య పిల్ల తిరిగి వచ్చినాక చాలా ఆదరణ పొందుకున్నాడంట. అవును కదా, ఎవరికైనా తన కుటుంబం కట్టబడితే, తన యొక్క ఇల్లు చక్కబడితే ఎవరికైనా సంతోషం కదా. ఇప్పుడు ఆ భార్య పిల్ల లేకపోతే వీడు ఏమైపోతాడు? అనే కదా, వాడైనా సరే ఏమైపోతారండి? వారి జీవితము అంధకారం. గమనించండి పిల్లగా, అది ఎవరు కలిగిస్తారు? అపవాది కలిగిస్తారు. ఒక కుటుంబాన్ని, కొన్ని జీవితాలను నాశనం చేయడానికి అపవాది చేసే కుట్రది. ఆ కుట్ర భగ్నం అవ్వాలంటే నీ ప్రార్థన ఉంటాను. హల్లెలూయా. ఆ కుట్ర భగ్నం అవ్వాలంటే వాళ్ళలో ఏదో పోరాటాలు పెట్టేస్తాడండి. ఏదో కలిపి ఏదో పోరాటాలు, ఏదో మనసు, వాళ్ళు ఇదైపోవాలి. ఆ అపవాది యొక్క కుయుక్తులన్నీ కూడా పాడైపోవాలి.
వాళ్ళ జీవితాలు బాగుపడాలి అంటే నా ప్రియ దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి. అమ్మా, ఏడ్చేవాడితో ఏడవమని అందుకుంది. హల్లెలూయా. ఏడ్చేవాడితో నవ్వేవాడితో నవ్వండి. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు, తండ్రి పండగ చేస్తున్నాడు. కానీ పెద్దోడు ఏం చేశాడు? వీడు నవ్వలేకపోయాడు, వీడు సంతోషించలేకపోయాడు. వీడికి వచ్చేసి బాధ పోయి బయటకు వచ్చింది. అందుకే నేను అంటాను, నవ్వేవాడు చూస్తే నువ్వు ఏడుస్తావు, ఏడ్చేవాడు చూస్తే నువ్వు నవ్వుతావు. మనం అలా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచించండి. ఈరోజు ఒక 5 చెప్పింది కదా, రేపు ఇంకో 4 చెప్తాను. ఈ 4 కూడా చెప్పేలాగా మీకు నీరసం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మొదటిది ఏంటి? సమాధానం అనే బంధం చేత ఐక్యతను కాపాడు. రెండోది సహనము, క్షమాపణ. రెండోది సహనం, క్షమాపణ. మూడోది నిలకడైన ప్రార్థన, సమాజంగా కూడుకోవడం. తర్వాత 4వది నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఏమండి ఎక్కడ ఉండాలి? నేను ఒక మాట అడుగుతున్నాను, మీ పిల్లలు ఎవరు వస్తున్నాయి వయసుకు వచ్చారు, వాళ్ళకి రక్షణ ఉందా? వాళ్ళకి రక్షణ ఉందా? జాగ్రత్త. రక్షణ లేని పిల్లలు ఈ దినాల్లో భయంకరం. మీ ఎవరొస్తు లేని పిల్లలకి దేవుని వాక్యాన్ని, దేవుని మార్గాన్ని, దేవుని రక్షణ తెలిసి అది ఇవ్వాలి. ఇవ్వకపోతే ప్రమాదం. అర్థమైందా? హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. 5వది ఏమండి? సంతోషించే వారితో సంతోషించటం, ఏడ్చేవారితో. అర్థమవుతుందా? ఈ 5 గుర్తుపెట్టుకోండి పిల్లరా. ఇవి దేవునితో ఒక సంఘానికి, క్రీస్తుకు మధ్య కలిగిన నిబంధనలు. అయ్యా, నీ కొరకు నేను ఇలా బ్రతుకుతాను, నేను ఇలా బ్రతుకుతాను, నేను ఇలా చేస్తాను. ఇదే ఒడంబడిక నిబంధన పిల్లరా. మరి మీరు ఆ నిబంధనలో, ఈ సూత్రాలన్నిటిలో మీరు నమ్మకంగా ప్రభుతో గడపాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ప్రార్థన చేస్తాం.